హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే జున్ను పాలతో జున్ను ఎలా తయారు చేయాలి అన్నది ఈ వీడియో అండి. సో చాలా టేస్టీగా, చాలా సింపుల్గా తయారు చేసుకునే రెసిపీ అందరికీ చాలా ఇష్టం కదా. సో ఆ రెసిపీ ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ ఈ రెసిపీ ఏంటంటే షుగర్తోనే చేయొచ్చు, అలాగే బెల్లంతో కూడా చేయొచ్చు అండి. కానీ షుగర్ కన్నా బెల్లంతో మనకి ఎక్కువ ఆరోగ్యం ఉంటుంది కదా. సో అందులో ఏంటంటే ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ బెల్లాన్ని యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే 1/2 kg బెల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తురుముకోవాలి. ఓకేనా? ఇలా తురుముకున్నాక అప్పుడు మనం పాలని యాడ్ చేయాలి. మేము ఇక్కడ ఏంటంటే జున్ను పాలుతో చేస్తున్నారనమాట. చేసింది నేను కాదండి, మా వదిన. నాకు ఇప్పటికొచ్చి నేను జున్ను రెసిపీ అన్నది ట్రై చేయలేదు. సో ఇక్కడ ఏంటంటే 1.5 ప్యాకెట్ మిల్క్ అనమాట. 1.5 ప్యాకెట్ మిల్క్ని యాడ్ చేస్తున్నారు. సో చూసారా, అది ఫుల్ ప్యాకెట్, ఇది హాఫ్ ప్యాకెట్ అనమాట. ఎందుకంటే మాకు ఇక్కడ ఉన్న జున్ను పాలు ఏంటంటే చాలా పలుచగా ఉన్నాయన్నమాట. అందుకని పాలు కంటెంట్ అన్నది తక్కువ పడుతుంది. అదే చిక్కగా ఉన్నట్టయితే 2 ప్యాకెట్లు కన్నా ఎక్కువ పాలు పడతాయి. అది జున్ను పాలని బట్టి యాడ్ చేసుకోవాలి, అలాగే బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి అన్నది చెప్పారనమాట. సో చూసారు ఇక్కడ జున్ను పాలు ఎంత పలుచగా ఉన్నాయో. సో అందుకని తక్కువ చేసుకున్నారు. సో బెల్లం అంతా కరిగేంత వరకు అలా కలుపుకున్నాక లాస్ట్లో మిరియాల పొడి ఉంటుంది కదా, మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. మన దగ్గర యాలకులు ఉన్నా కూడా ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, చిన్న చిన్న స్టీల్ కంటైనర్స్లో వేస్తున్నారనమాట. అందులో కొంచెం గ్యాప్ ఉండాలన్నమాట. గ్యాప్ ఉండేలా చూసుకొని అప్పుడు మూత పెట్టి కుక్కర్లో ఆవిరి పట్టిస్తున్నారు. సో ఇంకా మిగిలాయి కదా, ఈ చిన్న స్టీల్ కంటైనర్లో వేసేసి దాన్ని కూడా ఇలా స్టీల్ కంటైనర్ని కుక్కర్లో పెట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఇక్కడ మూత పెట్టుకోవాలండి. మూత పెట్టి ఉడికించాలి, విజిల్స్ వేయించకూడదు. ఒకవేళ కుక్కర్ మూత పెట్టాలనుకుంటే విజిల్ని తీసేసి మనం మూత పెట్టుకొని మనం ఉడికించుకోవాలి, ఆవిరి పట్టించుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది 20 to 30 మినిట్స్లో అయిపోయే ప్రాసెస్ కాబట్టి ఫస్ట్ 10 మినిట్స్ ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్, 5 to 10 మినిట్స్ ఏంటంటే ఇక్కడ మనం చెక్ చేసుకోవాలన్నమాట నైఫ్ని పెట్టి. సో నైఫ్కి ఏమో అంటుకోకపోతే ఇంకా అవసరం లేదు, ఒకవేళ అంటుకుంటే కనుక ఇంకో 5 to 10 మినిట్స్ మనం సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారా, ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు తిన్నా పర్వాలేదు, లేదంటే కూల్ చేసుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.